వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సారావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈరోజు గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ ఏలేశ్వరం ప్రభుత్వ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ఎన్డీఏ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి మహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అన్న క్యాంటీన్ల పేరిట ఇప్పటికే పేదల కడుపు నింపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరోసారి మంచి ప్రభుత్వం గుర్తింపు పొందుతూ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంను ఎన్డీఏ కూడా ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం మాతృత్వంనకు మరో పేరు, దాతృత్వంనకు నిలవెత్తు నిదర్శనమైన ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్క సీతమ్మయ్య పేరు పెట్టడం నిజంగా అద్భుతం అన్నారు. నమస్కారాలు. వేదిక ముందు ఉన్న నాయకులకు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కళాశాల సిబ్బందికి, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒకేసారి 475 కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు. నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి, తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు, జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక అద్భుతం. దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆంధ్ర అన్నపూర్ణ అని అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది. దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి, ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం, స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిలన్నిటిని వారు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో, హై స్కూల్
స్కూళ్ళలోని కళాశాలలోని కాలేజీల్లోని ఉన్నదో వాటిలన్నిటిని కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్య మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం. ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడ నాణ్యతా లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని విశ్వభారతి హైస్కూల్ ఆవరణలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొని రోడ్డు భద్రత విషయాలపై విద్యార్థులకు వివరించారు. ప్రధానంగా 18 ఏళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ప్రధానంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. అలాగే యూత్ పిల్లలు ట్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రాక్టికల్గా వివరించారు. విద్యార్థుల సందేహాలను వృత్తి చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అధికారులు ప్రదీప్ సాగర్, నిఖిల్ రెడ్డి, హర్షేకర్, స్కూల్ డైరెక్టర్ యాదగిరి గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Speed is thrill, but it make you kill. Thank you for giving this wonderful opportunity. They are punished. మీరు కాదు మీ పేరెంట్స్ పనిష్మెంట్ మీ పేరెంట్స్ అన్నమాట. అందుకే అండర్ ఏజ్ పిల్లలు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు విశ్వభారతి హై స్కూల్లో ఈ మాసోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు రోడ్డు అవగాహన గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే అండర్ ఏజ్ అంటే 18 ఇయర్స్ బిలో వెహికల్స్ నడపకూడదు పిల్లలు. ఒకవేళ నడిపినటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళ పేరెంట్స్కు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలపడం జరిగింది. అట్లాగే వారికి మోటార్ సైకిల్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, అలాగే 4 వీల్స్ వెహికల్ నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని తప్పనిసరిగా నడపాలని సూచించడం జరిగింది. అలాగే ఆటోలలో కానీ బస్సులలో కానీ ఓవర్లోడింగ్ రాకుండా జాగ్రత్తలు వహించాలని వారందరికీ తెలపడం జరిగింది. 2 వీలర్స్ వాళ్ళను 4 వీలర్స్ వాళ్ళను ట్రాఫిక్ నుండి విజ్ఞప్తి కోరేది ఏంటంటే, మీరు బండి నడిపేటప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకోండి. సెల్ ఫోన్ మర్చిపోయినప్పుడు ఇంట్లో వైఫ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, నాన్న సెల్ ఫోన్ మర్చిపోయి తెచ్చిస్తారు. మీరు సెల్ ఫోన్ అనేది మర్చిపోయినా కూడా ఏం కాదు, దాంతో ఒరిగేది ఏం లేదు. బట్ హెల్మెట్ అనేది మర్చిపోతే కంపల్సరీ అది ఇవ్వండి. అదొకటి. తాగి 80% బండి నడిపోతుంది. సో మనం బండి మనం కరెక్ట్గా పోయినా కూడా మన టైం బాగా లేకుండా వేరే వచ్చి గుద్దినా కూడా సో ఏంటంటే తాగిన వాళ్ళకి తప్పు అంటారు, మన రైట్ పోయినా కూడా. సో 80%లో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, సిగ్నల్ జంపింగ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ ఇలాంటి చేయకూడదని చెప్పాము. దానివల్ల జరిగే నష్టాల గురించి చెప్పాము. సో పిల్లల్ని కూడా కోరింది అదే, అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎట్ ఎనీ కాస్ట్ బండి నడపకూడదు. వాళ్ళు నడుపుతుందంటే వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు చేసిన పొరపాటుకు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఉన్న చట్టాల ద్వారా వాళ్ళ పేరెంట్స్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని అదే కోరాము. జగిత్యాల జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ పరిశోధన మరియు శిక్షణ కేంద్రం టీచర్స్ భవన్లో లూయిస్ బ్రెయిల్ 216వ జన్మదిన వేడుకలలో పాల్గొని దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి 2025 బ్రెయిలీ క్యాలెండర్ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో DWDO డాక్టర్ నరేష్, EEAH ఖాన్, DE వాజిద్, CDPO మమత తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రభుత్వ హాలిడేస్, ఐచ్ఛిక సెలవులు ఒకటి మనకి పంచాంగం, తర్వాత రాశులు ఇవి ఉండవు. జస్ట్ బ్రీఫ్ వికలాంగుల సహకార సంస్థ అంధుల పాఠ్య ముద్రణాలయము మలక్పేట హైదరాబాద్ అని ఇచ్చారు సార్. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇది జనవరి సార్. దీంట్లో ఏమి ఇచ్చారంటే ఆదివారం, సోమవారం, మంగళవారం వారాలు ఇచ్చారు సార్. తర్వాత లాస్ట్ రెండవ శనివారము, ఆదివారం ప్రభుత్వ సెలవు అని ఇచ్చారు సార్. ఇక్కడ చేసి సాధారణ సెలవులు ఉన్నాయి సార్ సెకండ్ పేజ్లో. ఒకటి ఆంగ్ల సంవత్సరాలు, తర్వాత 13 వచ్చేసి భోగి,
తర్వాత 14 వచ్చేసి సంక్రాంతి, తర్వాత 26 ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటారు, రేపు ఎంపీగా ఉంటారు, రేపు మంత్రి అవుతారు, రేపు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. కానీ డాక్టర్ అనే డాక్టర్ ఎప్పుడూ డాక్టర్ లాగే ఉంటారు. ఇది ట్రూ, ఇది సత్యం. కనుక నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎమ్మెల్యే గారు అనగా మా డాక్టర్ గారు ఇది ముగిపోయేంత వరకు ఇక్కడికి కలవద్దని మా యొక్క విన్నపం. ఇది ఒక కమెంట్ కూడా చెప్తున్నాను, ఇది నా ఆజ్ఞ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా మనిషి కనుక నేను అంత ప్రౌడ్గా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మా ఏడి గారు అంటే పీడి గారు ఉన్నారు, రేపు పీడి గారు మాట్లాడతారు, పీడి సార్ కూడా మాట్లాడతారు, కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, కానీ మా డాక్టర్ గారు మాట్లాడతారు. కనుక మేము అయ్యా ఈ వినతి పత్రం అనేది ఈ యొక్క వివరణ అనేది ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. దీనికి పరిష్కారం మాకు దొరుకుతుంది. నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటి వరకు మా దివ్యాంగ మిత్రులు వారి నాయకులు మాట్లాడుతూ మా సంజయ్ డాక్ సార్ ఎమ్మెల్యేనే కాదు అవాయిడబుల్ ఎక్కడైతే మనం ఆపరేషన్ చేసి వస్తాం. రెండవది ఏముంటుంది, సైట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఉన్న కొద్దిపాటి చూపు మెరుగుపరుచుకొని దూరం చూడడం కావచ్చు, దగ్గర చూడడం కావచ్చు, అదొక పార్టీ. ఈ అందరూ చేయాల్సిన ఒకటేమో పూర్తిపోయిన వాళ్ళకు ఆపరేషన్ చేశారు. రెండవది సైట్ ఎన్హాన్స్మెంట్ అంటే చూపు మనం పెంచడం. ఉన్న దాంట్లో బైనాక్యులర్స్ ఇచ్చి మన పరిధి భాష చూపినడం లేదా టెలిస్కోపిక్ లెన్సెస్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేయడం ఉంటుంది, అదొక పార్టీ. ఇక మూడవది ఏది చేస్తూ రాదని వాళ్ళకు రిహాబిలిటేషన్, మీ కాలంలో నిలబడే విధంగా చూడాల్సిన బాధ్యత. ఇంకా 21 అయితే ఎవరో నిలబెట్టేది ఏముంది, ఇవాళ లూయిస్ బ్రెయిలీ గారు వారు ఒక లిపిని చేసి ఇవాళ మీరు చదువుకునే విధంగా, కంప్యూటర్ చూసే విధంగా, మీరు ఉద్యోగాలు సంపాదించే విధంగా మిమ్మల్ని స్థాయి చేసిన లూయిస్ బ్రెయిలీ గారి జన్మదిన సందర్భంలో ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడే కరీంనగర్లో అప్పుడు కలెక్టర్ గారు మీకు అందరికి సంబంధించిన పాఠశాల పెట్టి ఈరోజు పూర్తి చేసుకున్నామని చెప్పి 43 సంవత్సరాల తర్వాత అట్లనే భగవంతుడు ప్రసాదించి అది చెప్పే కూర్చొని చెప్పండి. అమ్మాయి చిన్నప్పుడు నేను అప్పుడు దాఖలవుతున్నాను అంటే భగవంతుడు ఒకటి దీన్ని తగ్గించినా ఇంకొక రకంగా శక్తివంతులు చేసినని చెప్పి మీరు ఆత్మ విశ్వాసం ఉంచుకొని ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మీరు ఉండాలని చెప్పి భావిస్తూ, అదేవిధంగా వారిని ప్రోత్సహిస్తున్న ఆ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులకు, మీ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విగ్రహాలు ఆవిష్కరించేదాకా ఇక్కడే ఉంటాం, మళ్ళీ వాయిదా అంటే మాత్రం ఊరుకోమంటున్న మైబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఎండి షరీద్. స్వామి వివేకానంద కొమ్రంభీం విగ్రహాల ఆవిష్కరణ కోసం మైబాద్లో ఇంకా కొనసాగుతున్న పడిగాపులు. జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో ఏదైతే గత 25-30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కడ ఉన్నారన్నా కూడా వివేకానంద సెంటర్, కొమ్రంభీం సెంటర్ అని చెప్పుకునేవారు. ఏదైతే గతంలో 2-3 సంవత్సరాల క్రితం బాధపడ్డటువంటి వివేకానంద గారి విగ్రహం, అదేవిధంగా కొమ్రంభీం గారి విగ్రహాన్ని మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేసి పెద్ద ఎత్తున వారి విగ్రహాలను, నూతన విగ్రహాలను మరి పునఃప్రతిష్టాపన చేయాలని ఒక నిర్ణయించుకున్నాక సుమారు 9 లక్షల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. జనవరిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో 3 నెలలు వాయిదాలు పడ్డాయి. గత మే మంత్ నుండి ఇవాళ మళ్ళీ జనవరికి వచ్చాము, 8 నెలలుగా వస్తుంది. ఈ 8 నెలల్లో కనీసం ఇప్పటికీ 3 వాయిదాలు వేయడం జరిగింది. 3 సార్లు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇది
కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాయిదాలు వేయడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం కూడా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడి 4వ తారీఖు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఉదయం 8:30 గంటలకని చెప్పి ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా కాలయాపన చేస్తున్నారు. కొమరం భీమ్ గారి జయంతి వర్ధంతి వేడుకలు జరిగాయి, కానీ విగ్రహావిష్కరణ జరగలేదు. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతి జరగబోతుంది. అంటే జయంతి వర్ధంతిలో వస్తున్నప్పటికీ కూడా వారిపై ఉన్నటువంటి ముసుగును తొలగించట్లేమంటే ఏ విధంగా పాలన జరుగుతుందో ప్రజలందరూ గమనించాల్సింది కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడే ఉంటాం, ఇంకో గంట అయినా 2 గంటలైనా ప్రజలందరి సమక్షంలో ఇవాళ విగ్రహావిష్కరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి విగ్రహావిష్కరణ చేయాలని ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో నౌకదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నౌకదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4న విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగాయి. వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ఇటీవల జాతికి అంకితం చేసిన NIS నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి. కట్టేనా ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. మొదటి విడతలలో భాగంగా 25 వాహనాలను ప్రారంభించనున్న మంత్రి సీతక్క. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయి కుమార్. ये गाड़ी ओपन हो का? ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు కాదు ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి? అసలు నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణ పత్రము డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది
పెట్టు దమ్ముంటే ఊళ్ళో పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు, ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు డిక్లరేషన్? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి. నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు, లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు, ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్కను ముద్రేయాలి, అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. అకారణంగా తమ పిల్లల్ని టీచర్ కొడుతున్నారని తన 2 పిల్లలతో కలిసి నర్సరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి రాము. మా సత్మాలూరు మండలం అండి, నెహ్రూ నగర్ కాలనీ, కొప్పరం పంచాయతీ. మా పిల్లలు సన్షైన్ స్కూల్లో చదువుతున్నారు. 5 మంది, 2 7th క్లాస్ అండి. అయితే 7th క్లాస్ పిల్లల్ని నేను హాస్టల్లో చేర్చానండి. హాస్టల్లో చేరితే 2 రోజుల తర్వాత అక్కడ భారతీయ మేడం అని ఒక మేడం ఉందండి. ఆమె నైట్ పూట 9:30కి వీళ్ళకి చెప్పి నిద్రపోవట్లేదని చెప్పి రఫీ అనే మాస్టర్ని తీసుకొచ్చి నైట్ పూట 9:30 సమయంలో మా పెద్ద పిల్లగాడిని గోపిని కొట్టించి కింద పడేసి పన్నట్టు మళ్ళీ కొట్టారండి. కొట్టిన తర్వాత మా చిన్నపిల్లగాడిని కూడా కర్ర తీసుకొని కొట్టించిందామా. కొట్టించిన తర్వాత మేము డైరెక్టర్ని అడిగామండి, ఈసారి పొరపాట్లు జరగవని చెప్పి మాకు హామీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే అదే రఫీ మాస్టర్ మళ్ళీ కొట్టాడు. అది అడిగినందుకు మా పిల్లలు తిరిగి నాకు చెప్తున్నారని చెప్పి మీ పేరెంట్స్కి చెబితే మళ్ళీ మేము తన్నేదని చెప్పి అనేక పర్యాయాలు తంతానే ఉన్నారు నా పిల్లల్ని. నేను పోయి అడిగినప్పుడు మేము కొట్టమంటున్నారు. మళ్ళీ మా పిల్లల్ని 2వ రోజు 3వ రోజు కొట్టడం మొదలు పెట్టారండి. మొన్న రీసెంట్గా మా పిల్లగాడి మీద ఒక అపనిందం మోపారు. మా చిన్న పిల్లగాడి మీద లవ్ లెటర్ రాశాడని చెప్పి ఆ లవ్ లెటర్ 2 పేపర్లు రాసి 2 చిన్న స్లిప్పుల మీద మా వాడి బుక్లో నోట్స్లో పెట్టారు. అవి రాలి కింద పడితే ఆ 2 కూడా మా పిల్లగాడు రాసినట్టు ధృవీకరణ చేశారు. డైరెక్టర్ పేరు ఒక ఆమె, పోతే శ్రీలక్ష్మి మిస్తాని, 2 కూడా మీ పిల్లగాడు సంతకాలని చెప్పి అన్నారండి. మా పిల్లలకి పెద్దోడిది 12 సంవత్సరాలండి, చిన్నోడికి 11 సంవత్సరాలు. 2 7th క్లాసే. అయితే వాళ్ళు ఆ సంతకాలు చూపించమని మేము చూస్తే మా పిల్లల సంతకం కాదండి, మా పిల్లడి సంతకం కాదు. అప్పుడు నేను అడిగానండి, సీసీ కెమెరా ఓపెన్ చేసి మీరు చూడండి, మా పిల్లలు తప్పైతే నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి అడిగానండి. వాళ్ళు సీసీ కెమెరా తర్వాత చూసి కూడా మాకు వేసామని చెప్పకుండా సీసీ కెమెరాలు పనిచేయట్లేదని మమ్మల్ని మభ్య పెట్టారండి. సన్షైన్ స్కూల్ అండి. అయితే ఆ విషయాన్ని మా పిల్లలు చెబుతున్నారని 2 పిల్లల్ని మళ్ళీ వాళ్ళ మీదకి పంపించి ఒక ఉచ్చబోపించి మా పెద్దోడి పేరు మీద వాడు వెనక నుంచి ఒక నెట్టి పాసు పోసి వెనక నెట్టినందుకు కొట్టాడని చెప్పి ఆ డైరెక్టర్ మేడం మా మీద నింద అయిపోయిందండి. మా పెద్ద అబ్బాయి మీద గుద్దకపోయినా గుద్దాడని చెప్పి నిందేసి ఒకటి, ఈ సీసీ కెమెరాల తీమన్నందుకు అది మొత్తం మా మీద కుట్ర పెట్టుకొని రీసెంట్గా మణికంఠ మాస్టర్ చేత 26వ తారీఖు 10 నిమిషాల్లో క్లాసులు అప్పచెప్పకపోతే కొడతానని చెప్పి 10 నిమిషాల్లో అప్పచెప్పలేకపోయినందుకు వాళ్ళ దగ్గర పుస్తకాలు కూడా లేవు, లేని క్వశ్చన్స్ ఇచ్చి అప్పచెప్పలేదని మా పెద్దోడిని గోపు మీద కొడితే 10 నిమిషాలు మాట రాలేదండి అబ్బాయికి. మా చిన్నోడిని చెంపల మీద వాయించి కొట్టాడు. కొట్టి సాయంకాలం పూట నాకు ఫోన్ చేసి మీ ఊరిని కొట్టానండి, చేయి బాగా తగిలింది, మీరు ఎట్టున్నారని చెప్పి పలకరిద్దామని చేశానని చెప్పి నాతోటే మాట్లాడాడు. మళ్ళీ అతను కొట్టినాక ఒక బుక్ ఇచ్చి పంపించి జిరాక్స్ తీపించుకోమన్నాడు. అదేదో ముందే తీయచ్చు కదని నేను చెప్పానండి. అది కూడా అతను మా పిల్లగాడిని కొట్టి నాకే ఫోన్ చేసి చెప్పాడండి. ఈ విధంగా హరాస్మెంట్ నేను 10 సార్లు చెప్పించండి మా పిల్లల్ని కొట్టద్దని చెప్పి నేను అడిగానండి. నేను చెప్పినప్పుడు బాగానే ఉంటారు, నాకు చెప్పినప్పుడు నా పిల్లల్ని నేను అడిగినప్పుడు మళ్ళీ కొడతానే ఉంటారు. కుక్కలు లెక్కపడి ఉండాలంటాం, మీరు చెప్తే మళ్ళీ తంతానంటాం. నా పిల్లల్ని భయభ్రాంతులను చేసి ఈరోజు స్కూల్కి పోవడానికే ఏడుస్తూ నా మీద వచ్చి పడిపోతున్నారు స్కూల్కి పొమ్మంటే. నాకేం చేయాలో దిక్కు దోసుకొచ్చి మన రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చానండి. ఆయన రేపు చేస్తామన్నారు, ఈరోజు రేపు రమ్మని చెప్పారండి. జరిగిన పరిస్థితి అండి, మా పిల్లలకి మాకు న్యాయం చేయవలసింది కోరు. హైదరాబాద్లో 1996లో 2వ ప్రపంచ తెలుగు సమైక్య సదస్సులో ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎంగా
చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఈ సదస్సులో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.